నమస్తే. నవలా శీర్షిక ఛాయ. రచన డాక్టర్ సోమిరెడ్డి జయప్రద గారు. చదువుతున్నది రాధిక. తన రచనలను, కథలు, కథానికలు శ్రోతలకు వినిపించడానికి అనుమతినిచ్చిన జయప్రద గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక కథలో పెడదామా. ఛాయ వెనక్గా వచ్చి మోకాళ్ళ మీద వంగి తన భుజం మీద తల ఆంచి ప్రేమగా తమకంగా పిలుస్తున్న భర్తను కాస్త తల వెనక్కు తిప్పి చూసి చిరునవ్వు నవ్వి మరలా అరటికాయ తిరగటంలో మునిగిపోయింది ఛాయ. అంతేనా? చిరునవ్వేనా? ఇంకేమీ ఇచ్చేది లేదా? ఇచ్చేది లేదన్నట్టు వచ్చే నవ్వును పెదవుల మధ్య బిగబట్టి తల అడ్డంగా తిప్పింది ఛాయ. ఓకే, పోనీ టిఫిన్ పెడతారా? సవినయంగా. అతడు కదల్లేదు. ఆమె బుగ్గకు తన బుగ్గన అంచి స్పర్శానందాన్ని అనుభవిస్తున్నాడు. తన చెంపతో అతడి చెంప మీద సన్నగా కొట్టినట్లుగా అంది. లేవాలి మరి. ఆమె పెదవుల మీద పారాడే హాసరేఖ అతడికి కనిపిస్తూనే ఉంది ఓ పక్కగా. మరి టిఫిన్ ఎలా పెట్టను? ఇలానేనా? ఓకే, కానీ నాకు అందుబాటులో ఉండేది ఈ అరటికాయ మాత్రమే. అది పెట్టనా? ఏదైతేనే నీ చేతికుండా వచ్చాక అది అమృతమే కదా. శ్రీవారికి కవిత్వం వస్తోంది. అవును, ఇలాగే కదలకుండా కూర్చో. ఓ గంట చాలు. నీ గుండెల మీద ఓ కథ రాసేస్తాను. చాలు, ఇప్పటికే రచయితలు జాస్తి అయిపోయారు. లేవండి, నాకు బోలెడు పనుంది. బోలెడు పనా? ఎల్ఐసి ఉద్యోగస్తుడి భార్యకు బోలెడు పనా? వాట్ ఏ పీటీ. శ్రీమతి, వంట మనిషిని పెట్టుకోబోయి. అతడు లేచి బుద్ధిగా ఆమె ఎదురుగా పీట మీద కూర్చున్నాడు, పద్మాసనం వేసుకుని. ఎందుకు ఈ ప్రభాత శృంగారాలన్నీ ఆమెకు పంచనా? నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు శ్రీమతి. నీ కష్టం చూడలేక టిఫిన్ తినడం ప్రారంభించాడు రాజారావు. నా కష్టం చూడలేక? నీ కష్టం చూసుకోలేక? నాకా కష్టమా? కష్టాలు మన దగ్గరకు రావు. జీవితాన్ని అనుభవించడమే మన ధ్యేయం. దాన్ని కష్టాలమయం చేసుకోవటం మన మతం కాదు. జీవితాన్ని అనుభవిస్తారా? ఇలా ఇలాగా అంటూ ఆమెకు వారించే అవకాశం ఇవ్వకుండానే టిఫిన్ తినడం పూర్తి చేసి ఆమె బుగ్గ మీద చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు రాజారావు. ఏమిటిది? ఏమీ లేదోయ్, నీ బుగ్గల్లో ఒకటి దాచిపెడుతున్నాను. ఆఫీస్ నుంచి వచ్చి తీసుకుంటాలే. ఆమె గుండెల్లో నుండి శరీరంలోకి తీగలా పాకిన అనుభూతి. ఇది ఈరోజు జరిగిన సంఘటన కాదు. తన గుండెల్లో సదా గుసగుసలాడే ఇలాంటి సంఘటనలు మా 6 ఏళ్ల సంసారంలో వేలకు వేలు. కానీ ఈరోజు ఏం జరిగింది? తన భర్త, తన రాజా తనని ఏం కోరాడు? ఇది నిజమా? అసలు ఇది సంభవమా? ఛాయా, నిన్ను కోరుతాను. నన్ను అర్థం చేసుకుంటావా? చాలాసేపు తటపటాయించి అడిగాడు రాజారావు రాత్రి. చెప్పండి. తన భర్త ఏదడిగినా తీర్చాలన్నంత ఆరాధన ఉంది ఆమె గుండెల్లో అతడి పట్ల. చూడు, అసలు మనిషి మీద మనిషికి ప్రేమెందుకు వస్తుందంటావు? భర్త వైపు చిత్రంగా చూసింది ఛాయ. చెప్పు ఛాయ, ఎందుకు వస్తుంది? అతడి గుండెల మీద మెత్తగా ప్రేమగా రాస్తూ అంది ఛాయ. ఎందుకు వస్తుందో వస్తుంది. దానికి కారణం అంటూ ఏముంటుంది? ఒకరి మీద ఉన్నంత ప్రేమే మరో వ్యక్తి మీద కూడా కలగటానికి అవకాశం ఉంటుందా? అతడు ఒక చెయ్యి ఛాయ చుట్టూ వేసి సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ కించిత్ ఆవేదన నిండిన కంఠంతో అడుగుతున్నాడు. భర్త ఈ రకమైన ప్రవర్తన ఛాయకు కొత్త. ఎప్పుడూ దేనిని అతడు అంత లోతుగా తీసుకోడు. ఎందుకలా ఉన్నారు? తలెత్తి భర్త కళ్ళలోకి చూడటానికి ప్రయత్నిస్తూ అంది ఛాయ. చెప్పు ఛాయ, జవాబు చెప్పు. ఆమె మరలా తన తలను అతడి భుజం మీదికి వాల్చుకుంటూ అంది. సమంగా ప్రేమించటం. ఏమో చెప్పలేం, కొంత తేడా ఉండవచ్చు. అతడు మాట్లాడలేదు. మాట్లాడటానికి శక్తిని కూడబెట్టుకుంటున్నట్టున్నాడు. బిడ్డల విషయంలో బహుశా అది సాధ్యమేనేమో సాలోచనగా అంది ఛాయ. అతడి మొహం కాస్త కాంతివంతమైంది. ఈసారి అతడు తటపటాయించకుండా అన్నాడు. ఛాయ, నీతో చెప్పుకుంటున్నాను. మా ఆఫీస్లో ఓ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఛాయ. తుళ్ళిపడింది ఛాయ. ఏమంటున్నాడు తన భర్త? ఆ అమ్మాయి అంటే తనకిష్టమని తన భార్యతోనే చెప్పుకుంటున్నాడా? తనలో సహజంగా రేగిన అసూయను బలవంతాన పక్కన పెట్టి నిగ్రహాన్ని కొని తెచ్చుకుంటూ అడిగింది ఛాయ. ఎలాంటి ఇష్టం? అతడు ఈ మారు కొంత తటపటాయించాడు. నీకు అబద్ధం చెప్పాలని లేదు ఛాయ. నీ మీదున్న ఇష్టం లాంటిదే. అలా చెప్పడానికి అతడు ఈ బలాన్ని ఎలా కూడా తీసుకున్నాడో కానీ
ఆ జవాబు ఆమె పెంచుకున్న నమ్మకం మీద, సున్నితమైన ఆమె గుండెల్లోని భావాల మీద పెద్ద దెబ్బే తీసింది. నా మీదున్న ఇష్టం లాంటిదా? ఆమె గుండెలు మండిపోతున్నాయి. అలా అతడన్న మాట అబద్ధమైతే బాగుండనని ఆ మంటల మధ్యగా ఆమె కోరుకుంటోంది. మాట్లాడమేం ఛాయ? అరచేతిలో ఆమె తల మీదుగా మృదువుగా రాస్తూ అన్నాడు. అలాంటి స్పర్శ ఛాయకు ఎంతో ఇష్టమైంది. అతడు తన తల మీద చేయి వేస్తే మృత్యువు కూడా తననేమీ చేయలేదన్నంత ధీమాగా ఉంటుంది ఆమెకు. కానీ ఈ క్షణంలో తను క్షణక్షణం కోరుకునే ఆ స్పర్శ భరించరానిదిగా ఉంది. మరో అరక్షణానికి ఆ స్పర్శను భరించలేని దానిలా అతడి చెయ్యి తొలగించి లేచి కూర్చుందామె. అతడు ఆమె కళ్ళల్లోకి చూసి దోషిలా తల వంచుకున్నాడు. ఆమె పేరేమిటి? తను చదువుకున్న చదువు, పెరిగిన వాతావరణము, తనకు నేర్పిన సంస్కారం ద్వారా వచ్చిన నిగ్రహంతో అడిగింది ఛాయ. జ్యోతి. అతడు ఆమె పేరు చెప్పి ఊరుకోలేదు. ఛాయ అడగకుండానే ఆమె వివరాలన్నీ చెప్పాడు. పాపం ఛాయ, జ్యోతికి చిన్నప్పుడే పెళ్లి చేశారట. కాపురానికి రాకముందే అతడు పోయాడు. ఓ బిడ్డైనా ఆమెకు తోడు లేదు. చాలా మంచి అమ్మాయి. ఎంత నిబ్బరంగా ఉండాలని ప్రయత్నించినా ఆమె కనుబొమ్మలు అసహనంగా ముడిపడనే పడ్డాయి. ఇదంతా నాకు చెప్పినందువల్ల ప్రయోజనమేమిటి? చిన్నగా నిదానంగా అడిగినా ఆ ప్రశ్నలోని తీక్షణత రాజారావును తాకనే తాకింది. కానీ ఆ 4 పదాల వాక్యంలో ఆమె గుండె పగిలి మాటల రూపంలో వచ్చిన నిరాశను, ఓటమిని అతడు గమనించలేదు. నువ్వు ఒప్పుకుంటే, అంగీకరిస్తే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఛాయ. ఛాయకు సర్వం అర్థమైపోయింది. రాజా పూర్తిగా నిర్ణయించుకునే గట్టి కోరికతోనే తనని అడుగుతున్నాడు. ఆమె మీద ఎంతో కోరిక లేందే తనని ఇలా ధైర్యంగా హింసించే సాహసం అతడికి ఉండేది కాదు. ఓటమితో, లజ్జతో ఆమె గుండెలు కాలిపోతున్నాయి. అక్కడి నుండి లేచి పారిపోవాలనుంది ఆమెకు. నేను జ్యోతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటున్న భర్త నీడ కూడా తన మీద పడనంత దూరం పారిపోవాలనుంది ఆమెకు. రాజారావు ఆమెకు కాస్త దగ్గరగా జరిగి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. చూడు ఛాయ, నీకు బాధగా ఉందా? జ్యోతిని ఇష్టపడుతున్నానని, నువ్వంటే నాకు ప్రేమ లేదనుకుంటున్నావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం ఛాయ. అయినా జ్యోతి అంటే ఎందుకు ఇష్టం కలుగుతుందో తల బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం కావటం లేదు. ఆమె లేందే బతకలేననిపిస్తోంది. ఆఖరి మాటకు తన చెయ్యిని ఓ కొలిమిలో పెట్టినట్లుగా అనిపించి చటుక్కున లాగేసుకుంది ఛాయ. ఏమంటున్నాడు తన భర్త? జ్యోతి లేందే బతకలేనంటున్నాడు. అలాంటి మాటలు వింటూ తను ఇంకా అతడి ఎదురుగా కూర్చొనుంది. ఏమిటి ఈ బలహీనత? ఆమెకు తన మీద తనకే జాలిగా ఉంది. తన పరిస్థితులకు తనకు తానే సానుభూతి చూపించుకోవలసిన అధమ స్థితిలో ఉంది. ఛాయ, నన్ను అర్థం చేసుకో. పోనీ నన్ను క్షమించి ఇందుకు ఒప్పుకో ఛాయ. ఆ తర్వాత నీ మీద నా ప్రేమ వీసవెత్తు సన్నగిల్లినా నువ్వప్పుడు నన్ను క్షమించవద్దు. నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. వెర్రిగా చూస్తోంది ఛాయ. జీవితం ఖర్చయిపోయాక అతన్ని క్షమిస్తేనేం, క్షమించకపోతేనేం? ఛాయ ప్లీజ్. ఆమె మాట్లాడటం లేదు. వెర్రిగా, కొత్తగా అతన్ని చూస్తోంది. ఇలా భార్యను అడగగల భర్తలు కూడా ఉంటారా? నా మీద నమ్మకం లేదా ఛాయ నీకు? నీకు అన్యాయం జరగనిస్తానా ఛాయ? అతనేం మాట్లాడుతున్నాడో ఆమెకు అర్థం కావటం లేదు. అసలు అతని మాటలకు అర్థం అతడికైనా తెలుసా అని విభ్రాంతిలో మునిగిపోయింది ఆమె. అన్యాయం చేయకపోవటం ఏమిటి? ఇప్పుడు పెట్టినట్టే తిండి పెట్టడమా? ఇప్పుడు తీర్చినట్టే కోరికలు తీర్చడమా? ఆమెకంతా అయోమయంగా ఉంది. స్పృహ తప్పిపోతున్నట్లుగా ఉంది. తన నమ్మకం మీద ఎంత బలమైన దెబ్బ! తన జీవితంలో ఎంత పెద్ద లోటు! ఎంత ఎదురుచూడని అవమానం! ఆమె ఆలోచనల మీద ఏదో చీకటి తెర. ఛాయ, మాట్లాడు ఛాయ. నాకు బాగోలేదు, నన్ను పడుకోనివ్వండి, రేపు మాట్లాడుకుందాం. ఆమెకు తలంతా దిమ్మెక్కిపోతోంది. ఆమె నీరసపు జవాబు రాజారావుకి కొంతవరకు తృప్తినిచ్చింది. అతను దిండు సరిచేశాడు. ఆమె భుజం పట్టుకుని పడుకోబెట్టాడు. అతని చేతిని విదిలించను కూడా ఆమెకు శక్తి లేదు. నీరసంగా, సోలిపోయినట్టుగా ఆ దిండు మీద వాలిపోయి కళ్ళు మూసుకుంది ఛాయ. ఆమె జీవితంలో నిద్రపట్టని మొదటి అనుభవం ఇది ఆమెకు. అరగంట తర్వాత కాస్త నిస్త్రాణ తగ్గి పక్కకు తిరిగి చూసింది ఛాయ. రాజారావు గాఢ నిద్రలో ఉన్నాడు. ఎంత గుండెల్లేవు ఈ మగవాళ్ళకి! తనని అగాధంలో ముంచే నిజం చెప్పి ఎంత నిశ్చింతగా నిద్రపోతున్నాడు. ప్రేమ ఇంత చంచలమైందా? తన గర్వం ఎంత చప్పగా అణచబడింది.
అలా తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూస్తూ ఆలోచిస్తున్న ఛాయ కనుకొలుకుల్లో నుండి కన్నీరు జారి దిండులో ఇంకిపోయింది. ఇంతసేపటికి ఛాయలో ఆశ్చర్యం, విభ్రాంతి, అయోమయం తగ్గి తనేం జవాబు ఇవ్వాలి అనే ప్రశ్న పుట్టుకొచ్చింది. జవాబుని రేపటికి వాయిదా వేసిన పరిష్కారానికి మార్గాలు వెతకసాగింది ఆమె మేధస్సు. జ్యోతంటే నాకిష్టం అన్న భర్తను భరించడం చాలా కష్టమనిపించింది కాసేపు ఛాయకు. నీకు అన్యాయం చేయను అన్న భర్త మీద జుగుప్స కలిగింది. అన్యాయం చేయడం కాదు ఇది. నేను, నా భర్త, నా సంసారం అనుకున్న తన జీవితంలోకి మరో వ్యక్తిని ఆహ్వానించడం తనకు అన్యాయం చేయడం కాదా? నావాడు అనుకున్న వ్యక్తి మరో ఆడదానికి కూడా సొంతం కావటం తనకు అన్యాయం చేయడం కాదు? అలాంటి వ్యక్తితో తను క్షమించి ఇక కాపురం చేయగలదా? ఎంత అసహ్యంగా ఉంటుంది ఆ జీవితం. తను ప్రేమించలేదు, అంత ఔదార్యం తనలో లేదు. తన జీవిత భాగస్వామి ఇంకో భాగస్వామిని ఇంటికి తెచ్చుకుని కాపురం చేసే సుందర దృశ్యాన్ని చూసే శక్తి తనకు లేదు. అతడి నోటి వెంట మరొక్కసారి ఆ ప్రపోజల్ వినకముందే తను పుట్టి పెరిగిన ఊరికి, తనను గుండెల్లో దాచుకునే అమ్మ ఒడిలోకి పారిపోవాలి. అలా నిర్ణయించుకుని తన భర్తకి చాలా దూరంగా జరిగి పడుకుని కళ్ళు మూసుకున్న ఛాయకు నిద్ర రాలేదు. నిమిషాలు గడిచే కొలది ఆమెలో నిర్ణయం సడలిపోసాగింది. ఎంతకాలమని తన అమ్మ దగ్గర ఉంటుంది? అమ్మ పోయాక తనకు తోడెవరు? తన అన్న ఈయన తనను ప్రేమించినంతగా ప్రేమించగలడా? పైగా భర్తను వదిలేసిన ఆడదానిగా ఈ సమాజంలో తన స్థానం ఏమిటి? అలా ఆలోచించిన ఛాయ శరీరమంతా నీరసం ఆవహించింది. తననింత నరకయాతనకు గురి చేస్తున్న భర్త వైపు కళ్ళు తిప్పి చూసింది. అతడు నిశ్చలంగా నిద్రపోతున్నాడు. ఛాయా, నువ్వు క్షణం కనబడకపోయినా నేను బతకలేను ఛాయా అని కొన్ని వేల మార్లు అన్న అతడి ఎర్రటి పెదవుల వంక చూసింది ఛాయ. నేనిలా చూస్తూ ఎన్ని యుగాలైనా బతికేయగలను అన్నట్లున్న అతడి అరమోట్పు కన్నుల వంక చూసింది. ఆ పెదాలు ఇక తన సొంతం కాదు, ఆ కళ్ళల్లో భావం ఇక తన సొంతం కాదు. అలా అనుకోవటం ఛాయకు భరించలేనట్టుగా ఉంది. రాజా తనకు అన్నం పెడతాడు, తన కోరికలు తీరుస్తాడు, అంతవరకు ఇంకా తనకు నమ్మకం ఉంది. కానీ తనకు కావాల్సింది అంతేనా? కాదు కాదు. తనకు అతడి ప్రేమ కావాలి, ఆదరణ కావాలి, అతడి ఆప్యాయత కావాలి, సంపూర్ణంగా కావాలి. తను అతన్ని పంచుకోలేదు. అసలు అతడిని వదిలి తను బతకగలదా? బతకలేదు. మరేలా? ఆమె గుండెల్లో అతడు రేపిన జ్వాల వల్ల నలిగిన ప్రేమ కాస్త ఊపిరి పీల్చుకుంది. మరలా ఆమె గుండెల్లో అతడి మీద ఆప్యాయత, ప్రేమ. ఆహా, నేను బతకలేను. ఇతడు లేనిదే నేను బతకలేను. జ్యోతిని అతడు పెళ్లి చేసుకోవటం తనకిష్టం లేదని చెప్పేస్తాను. అలా నిర్ణయించుకున్న ఆమెకు చాలా రిలీఫ్గా అనిపించింది. తన జీవితాన్ని తాను భద్రం చేసుకున్న తృప్తి కలిగింది. ఆ తృప్తితో ఎప్పుడో చల్లగా నిద్రలోకి జారుకుంది. కొన్ని నిమిషాలే నిద్రపోయిందో, కొన్ని గంటల తర్వాతే మెలకు వచ్చిందో. ఆమె మేల్కొనేసరికి ఆమె గుండె దడదడా కొట్టుకుంటోంది. వాళ్ళంతా చెమట. ఏదో కళ, ఆ కళ గుర్తులేదు. కానీ ఆ కళ అందించిన భ్రాంతి ఆమెను ఇంకా వదలటం లేదు. తను అలాంటి జవాబు చెప్పాక, వాళ్ళ పెళ్ళికి తను నిరాకరించాక, తన సంసార జీవితాన్ని అన్ని కోణాల్లో ఆలోచించినట్లుంది ఛాయ. తను నిరాకరించిన అసంతృప్తితో, ఆమెను పోగొట్టుకున్న నిరాశతో తనకు నిజమైన ఆనందాన్ని ఇవ్వగలడా రాజా? అలా ఆలోచించిన ఆమెను మరలా నిస్త్రాణ చుట్టేసింది. అతడి సంపూర్ణమైన మమకారాన్ని పొందకుండా కేవలం భర్తగా అతడిని బంధించడం తనకిష్టం లేదు. కోపతాపాల నిష్ఠూరాల మధ్య, సుటీపోటీ మాటల మధ్య బతకటం తనకు అసహ్యం. అంతకంటే పుట్టింట్లో శూన్య జీవితం మేలు. అయితే తానేం చేయాలి? అతడిని వదులుకోవాలా? అతడితో రాజీ పడాలా? ఆమెకు ఆలోచనలు తట్టడం లేదు. నిమిషానికో నిర్ణయం. కళ్ళు తెరిచిన రాజారావు పక్కకు తిరిగి చూశాడు. తన భార్య నిద్రపోవటం లేదు. మంగెన పువ్వు లాంటి కళ్ళతో శూన్యంలోకి చూస్తోంది. ఛాయా, పిలిచాడు రాజారావు. నిద్రపోలేదా? ఆమె వైపు తిరిగి చెయ్యి ఆమె గుండెల మీద వేస్తూ ప్రేమగా అడిగాడు. కళ్ళు తిప్పి భర్త వైపు చూసి మౌనంగా ఊరుకుంది ఛాయ. ఇలాంటి ప్రేమకు తను తొందరలో కరువు కాబోతోందా? ఆమె ఏడవటం లేదు, కానీ ఆమె గుండెలు ఏడుస్తున్నాయి. ఏం నిర్ణయించుకున్నావు ఛాయ? అతడు దీనంగా అడుగుతున్నాడు. ఆమె నిర్ణయాలు మరలా మారిపోతున్నాయి. ఛాయ, నువ్వు దీని గురించి చాలా సెంటిమెంటల్గా ఆలోచిస్తున్నావు, కానీ పూర్వకాలంలో అయితేనా ఈ పెళ్ళిళ్లకు అంత ప్రాముఖ్యత లేదు.
నీకు మన హిస్టరీ గురించి చెప్పనా, వింటావా? ఛాయ మాట్లాడలేదు. అలాగే వెళ్ళకిలా మౌనంగా పడుకునుంది. ఆమె కళ్ళు అలాగే ఎర్రగా ఉన్నాయి. అతడి చెయ్యి ఆమె గుండెల మీద. ఇరువురికి ఎలాంటి స్పందనను ఇవ్వకుండా అలాగే పడి ఉంది. మనిషి సంఘజీవి కాకముందు ఎవరిని ఇష్టపడితే వాళ్ళను అనుభవించేవాడు. వాళ్ళకది అసలు పట్టించుకునే విషయంగా అనిపించేది కాదు. కొంత నాగరికత తెలిసాక రెండు తెగలుగా విడిపోయారు. ఏకతెగలో వాళ్ళని అనుభవించకూడదని నియమం పెట్టుకున్నారు. ఎదురు తెగలో వాళ్ళని ఇష్టమొచ్చిన రోజు ఇష్టమొచ్చిన వాళ్ళని అనుభవించవచ్చు. అందులో సెంటిమెంట్స్ లేవు, నాది అనే భావం లేదు. అందుకే వాళ్ళు సుఖపడ్డారు. ఛాయ వెర్రిగా చూసింది. వాళ్ళు సుఖపడ్డారా? అప్పుడు మనిషికి మృగానికి తేడా ఏమిటి? రాను రాను నాది అనే స్వార్థం పెరిగి మనుషుల్ని కూడా సొంతం చేసుకోవటం, బాంధవ్యాల పేరిట మనుషుల్ని కట్టేయడం ప్రారంభించారు. దాంతో ద్వేషాలు, కక్షలు, అశాంతి. అతడు చెప్పుకుపోతున్నాడు. ఛాయకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇతడు నావాడు, ఈమె నాది అని అనుబంధాలు పెంచుకోవటం ఎంత తీయటి అనుభూతి ఇది. అలా ఒకరికొకరు నీకు నేనున్నానని భరోసా ఇచ్చుకోవటం అశాంతిగా ఉందా వీళ్ళకి? ఇన్నాళ్ల తామిద్దరి మధ్య బాండేజెస్ ఇతడికి అశాంతిగా అనిపించాయా? ఛాయకు చాలా దిగులుగా ఉంది, చాలా అశాంతిగా ఉంది. ఇలాంటి వాతావరణంలో పెరిగిన నువ్వు అలాంటి సెంటిమెంట్స్ జీర్ణించుకుని బాధపడుతున్నావు, కానీ నిజానికి నలుగురం కలిసి స్నేహంగా ఉండటంలో ఎంత ఆనందం ఉంటుంది. అంటే అంటే నలుగురం అంటే తాను, రాజా, జ్యోతికి పుట్టే పిల్లలు, తనకు పుడితే తన పిల్లలు. వీళ్ళ ఆనందంగానా? ఇతడికి మతిపోలేదు కదా అని అనుకుంటున్న ఛాయకు అతడి మాటలు వింటుంటే నిజంగా ఆమెకే మతిపోతోంది. ప్రేమ అంటే ఇదా? ఈరోజు ఛాయ, రేపు జ్యోతి, ఎల్లుండి మరో మాలిని. ఇంత చంచలమైనదా ప్రేమ? ఒక వ్యక్తి మీద ఇష్టం ఏర్పడగానే పెళ్లి చేసుకోవటమేనా? ఇంత బలహీనమైనదా వివాహ వ్యవస్థ? ఛాయ, నువ్వు ఆ పురాతన ఆలోచనల్లో ఉండబట్టి నీకు బాధగా ఉంది, కానీ కాస్త విశాలంగా ఆలోచిస్తే నీకు చాలా ఆనందంగానే ఉంటుంది. అతడు ఇలా మాట్లాడుతుంటే ఛాయ జుగుప్సగా చూసి లేచి కూర్చుంది. ఆ అమ్మాయికి విషయం తెలుసా? అదే, మీరు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు. ఎంత నిగ్రహించుకున్నా ఆమె కంఠంలో కాఠిన్యం చోటు చేసుకుంది. తెలుసు. ఏమంది? అదిరే గుండెలతో అడిగింది ఛాయ. నువ్వు అంగీకరిస్తే తనకిష్టమేనంది. ఛాయ తాలూకు ఆఖరి ఆశ కూడా ఆరిపోయింది. నేను అంగీకరిస్తే ఒప్పుకుంటానందా? రాజారావు మాట్లాడలేదు. ఆ అమ్మాయే నయం, విచారంగా అంది ఛాయ. అదేమిటలా అంటున్నావు? నేను మాత్రం నువ్వు ఒప్పుకుంటేనే కదా చేసుకుంటానంది. తేడా ఏముంది? కన్నార్పకుండా అతడి వంక చూసింది ఛాయ. ఆమెకు క్షణక్షణం అతడు కొత్తగా ధ్వనిస్తున్నాడు. ఆ అమ్మాయికి నేనేమీ కాను, మీకు నేనే అన్నీ, అంతే తేడా మీ ఇద్దరి మధ్య. నీరసంగా లేచి నిల్చుంది ఛాయ. ఆమెకు తన స్థితి తనకే దుర్భరంగా ఉంది. అంటే? కళ్ళెత్తి చూశాడు రాజారావు. ఈ జన్మకు మీకు ఆ తేడా అర్థం కాదులేండి అనేసి లోపలికి పోబోయిన భార్య చేయి పట్టుకుని ఆపాడు రాజారావు. ఛాయ, ప్లీజ్ నీ నిర్ణయం చెప్పేసి పో, లేకపోతే ఈ టెన్షన్ని నేను భరించలేను. కన్నెత్తి కన్నార్పకుండా క్షణం చూసింది ఛాయ. ఎంత నిర్దయుడు! తను ఈ రాత్రంతా అనుభవించిన టెన్షన్ గురించి ఆలోచించకుండా అతడి టెన్షన్ నుండి బయటపడేయమని తననే కోరుతున్నాడు. అలాగే, మీ ఇష్టం, విరక్తిగా అనేసి వెళ్ళబోయి ఆగింది. కానీ పెళ్లి చేసుకోవటానికి 6 నెలలు ఆగండి. ఛాయలో కొన ఆశ, ఈ 6 నెలలలో అతడు మారతాడేమోనని. 6 నెలలా? ఏ 6 నెలలు కూడా ఆగలేరా? ఒప్పుకున్నావు కదా, 6 నెలలు ఎందుకని నసిగాడు రాజారావు. నవ్వింది ఛాయ. ఆ నవ్వు నిండా విషాదం. నేను ఒప్పుకున్నందుకు మీకు సంతోషం లేదు, 6 నెలలు ఆగమన్నందుకు విచారంగా ఉంది కదూ? ఛాయ నిలువెల్లా విరక్తి. మాట్లాడలేదు రాజారావు. నేను ఒప్పుకున్నాను కదా, 6 నెలలు ఆగలేరా? అలాగే, అయిష్టంగా అని లేచాడు రాజారావు. నిట్టూర్చింది ఛాయ. ఛాయ, ఇల్లు మరీ ఇరుగ్గా ఉంది కదూ? ఇరుగ్గా ఉందా? ఈరోజు కొత్తగా కాఫీ కప్పు పెదవుల దగ్గర పెట్టుకోబోతూ ఆగి అంది ఛాయ. ఇప్పుడు పర్వాలేదు, సరిపోతుందనుకో. జ్యోతొచ్చాక చాలదు, 2 బెడ్రూమ్స్ ఉండే ఇల్లు తీసుకోవాలి. అతడు హుషారుగా చెప్తున్నాడు.
ఛాయకు కాఫీ రుచించడం మానేసింది. ఛాయ, షాపింగ్కి వెళదాం, వస్తావా? ఎందుకు? చీరలు ఏమైనా కొనుక్కుందు, చాలా రోజులైంది కదూ షాపింగ్కి వెళ్ళి. పదండి. ఛాయ కూడా అందిన జీవితంతో రాజీ పట్టడానికి ప్రయత్నిస్తోంది. ఉన్నంతలో సుఖాన్ని వెతుక్కోకపోతే బతకలేమని ఆమెకు తెలుసు. కన్నీళ్లు, సానుభూతి అంటే అందరి ఆడవాళ్ళలాగా ఛాయకు మమకారం లేదు. 2 చీరలు సెలెక్ట్ చేసుకుంది ఛాయ. మరో చీర చూస్తున్న భర్తను వారించింది. ఇక చాలు రండి, ఇప్పటికే చాలా అయింది. నీకు కాదు, ఇది జ్యోతికి బాగుంటుందని చూస్తున్నాను. కొద్దిగా అఫ్రెంట్ అయిన ఛాయ సర్దుకుంది. పోనీలే, ఆమె అతడికి కాబోయే భార్య కదా. జ్యోతి నలుపా తెలుపా? నీకంటే కొద్ది తెలుపు. డార్క్ కలర్ చీరలంటే ఇష్టం. ఎంత వద్దనుకున్నా మనస్సు గాయపరుస్తూనే ఉంది. ఛాయ, నీకు బెంగాల్ కాటన్ ఆర్గండి బాగుంటాయి, సిల్క్ వద్దు అని తనకెప్పుడూ సెలెక్ట్ చేసి పెట్టే తన భర్త జ్యోతికి డార్క్ కలర్ చీరలు బాగుంటాయి అంటున్నాడు. అలా వినడం తనకేమంత ఇష్టమైన సంగతి కాదు. కనీసం తన దగ్గర ఆమె విషయాలు ఎత్తకుండా ఉంటే ఎంత బాగుంటుంది. ఛాయ ఆనందంగా పిలుస్తూ లోపలికి వచ్చాడు రాజారావు. అతడి ఆనందాన్ని ఆమె పంచుకోలేకపోతోంది. ఆమె గుండెల్లో ముళ్ళు కలుక్కుమని ఇంకా గుచ్చుకుంటూనే ఉంది అప్పుడప్పుడు. రేపు మన ఇంటికి జ్యోతి వస్తుంది ఛాయ. ఆవిడ వస్తే అంత ఆనందం దేనికి? అదే వద్దన్నాను. ఎంత అసూయ చూడు నీలో. ఒళ్ళు మండిపోయింది ఛాయకు. అసూయ? నా పరిస్థితిలో నువ్వుంటే అప్పుడు తెలుస్తుంది అసూయ ఎందుకు వస్తుందో. మనసులో మాట పైకాన్ లేదు. అసూయ కాదు, ఎప్పటికీ మన ఇంటికి వచ్చే పిల్ల కదా, దానికింత హంగామా ఎందుకు అంటున్నాను. ఛాయ ఈ మధ్య నటించడం నేర్చుకుంటోంది. ఓకే, రేపు ఏదైనా స్పెషల్స్ చేయవా? భర్త వైపు చురుగ్గా చూసి లోపలికి వెళ్ళబోయింది ఛాయ. ఛాయ, ఇలారా. లోకంలో ఎంతమంది ఇద్దరు భార్యలు ఒక ఇంట స్నేహంగా లేరు చెప్పు. నువ్వు ఇలా ఫీల్ అవ్వకు ఛాయ. ఇంకా చురుగ్గా చూసిందామె. మొదటి భార్య ఇష్టపడి చేసుండవచ్చు, అందులో తప్పేవీ లేదు. ఆమెకు బాధ లేదు గనుక. ఇప్పుడు మాత్రం నువ్వు ఒప్పుకోకపోతే నేను చేసుకుంటానా? ఒప్పుకోవటం, ఒప్పించటం రెండూ ఒకటి కాదు అని కాగకుండా విసురుగా వెళ్ళిపోయింది ఛాయ. ఛాయ వెనుకే వెళ్ళాడు రాజా. ఛాయ, ఈ మధ్యన ముఖాన మొటాలు వస్తున్నాయి. జ్యోతి క్లియర్సిల్ రాసుకుంటుందిట, చాలా నున్నగా ఉంటుంది జ్యోతి మొహం. నీకు ఒక ట్యూబ్ కొనితేస్తానుండు. పడకలో అసహనంగా కదిలింది ఛాయ. ఛాయ కూడా అందంగా ఉండాలని అతడి భావం వెనుక జ్యోతి ప్రసక్తి ఆమెకు ముళ్ళులా గుచ్చుకుంది. ఛాయ అతడి అరచేతిలో ఉన్న తన ముఖాన్ని పక్కకు తీసుకోవాలని ప్రయత్నించి ఓడిపోయింది. ఆమె ముఖంతో తన ముఖం ఆనిస్తూ, నువ్వు వినలేదు కదూ, జ్యోతి గొంతు చాలా మృదువుగా ఉంటుంది అన్నాడు పరవశంగా. తన భార్య దగ్గర జ్యోతిని పొగడకూడదనే ఇంగితాన్ని తినేసేంత మత్తు అతన్ని ఆవరించి ఉంది. అతన్ని మెల్లిగా వదిలించుకుని పడుకుంది ఛాయ. ఎంత క్రూరులు ఈ మగాళ్ళు. ఛాయ, జ్యోతి ఏమందో తెలుసా? అతడు ఛాయ వైపు తిరిగి తన చెయ్యి ఆమె మీదుగా వెయ్యబోతూ అన్నాడు. ఛాయ ఆ చేతిని తొలగిస్తూ అటు తిరిగి పడుకుంది. ప్లీజ్, నాకు నిద్ర వస్తోంది, పడుకోనివ్వండి. రాజారావుకు అప్పటికి స్పృహ వచ్చింది. ఛాయకు నిద్ర అప్పుడే రాదని అతడికి తెలుసు. కొద్దిసేపు అతడేం మాట్లాడలేదు. భార్య అలా ముభావంగా ఉండటం అతడికి బాగోలేదు. ఛాయ, అసూయ పడుతున్నావా అన్నాడు. అతడి గొంతు చాలా మృదువుగా ఉంది. ఛాయ ఇటు తిరగలేదు, కానీ నీరసంగా ఆగి ఆగి అంది. ఒకవేళ నేను మరో మగవాడిని ఇష్టపడితే మీకు కోపం రాదా? 1 నిమిషం తర్వాత జవాబు చెప్పాడు రాజారావు. రాకూడదు. ఒక ఆడదానికి ఒక మగవాడికి మధ్య ఆకర్షణ చాలా సహజమైంది. ఈసారి విస్తుబోతూ ఇటు తిరిగింది ఛాయ. సహజమైందా? చెప్పాగా ఛాయ, మనం జీర్ణించుకున్న సంస్కృతి అలాంటిది. కాబట్టి ఒక మగవాడికి ఒక ఆడదానికి మధ్య ఆకర్షణ సహజమైందని నేనంటే నువ్వు అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. కానీ బాగా ఆలోచించు. ఆ ఆకర్షణే లేకపోతే భార్యాభర్తల మధ్య ఇంత భ్రమలుండేవి కాదు. భార్యాభర్తల మధ్య ఉండేది కేవలం భ్రమలా? ఇంకా విస్తుపోతూ చూసింది ఛాయ. కేవలం భ్రమలని నేను అంటలేదు. ఇతర బాంధవ్యాల మధ్య లేని బాండేజెస్ భార్యాభర్తల మధ్య ఉన్నాయి అంటే దానికి కారణం ఇదని చెప్తున్నాను. ఛాయ మాట్లాడలేదు. అతడు చెప్పిన థియరీని అర్థం చేసుకోవటానికి ఛాయకు భయం వేస్తోంది. ఛాయ, ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా?
సన్నటి చిరునవ్వుతో చూస్తున్న రాజారావు. అడగండి అన్నట్టు దిగులుగా చూసింది ఛాయ. ఇంకేం కొత్త థియరీలు ప్రవేశపెడతాడో అని ఆమెకు భయంగా ఉంది. తామిద్దరూ ఇంతకాలం కలిసి ఉండటానికి కారణం కేవలం ఆకర్షణే అన్నట్టు అతడు మాట్లాడుతుంటే ఆమెకు చెప్పలేనంత దిగులుగా ఉంది. ఛాయ, నిజం చెప్పాలి మరి. నేను నీకు భర్తననే విషయం మర్చిపోయి చెప్పాలి. నీకు మరో మగవాడిని చూసి ఎప్పుడూ ఆకర్షణ కలగలేదు? అతడితో కొన్ని క్షణాలు గడిపితే బాగుండనిపించలేదు? దిగులుగా చూసింది ఛాయ. నాకెప్పుడూ అలా ఎవ్వరిని గురించి అనిపించలేదు. ఎప్పుడు? ఆహా, ఒకవేళ పెళ్లిగాక ముందు ఇలాంటి వాడిని చేసుకుంటే బాగుండనిపించి ఉంటే అనిపించి ఉండవచ్చు. కానీ అతడితో కొన్ని క్షణాలు కాదు కదా, అరక్షణం కూడా ఊహించాలనిపించలేదు. పోర్ గర్ల్ అని పెద్దగా నవ్వి, పడుకో అని ఆమె మీద చెయ్యి వేసి సర్దుకుని పడుకున్నాడు రాజారావు. ఆ రాత్రి మళ్ళా నిద్రపట్టలేదు ఛాయకు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.